ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ని పెంచడానికి, దీని సేద్యాన్ని పెంచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హెక్టార్కి 2,70,000 వరకు రెండు దఫాలుగా, అంటే మొదటి సంవత్సరం 1,60,000, తర్వాత మిగిలిన 1,08,000 7,000 ఏదో ఉందండి, అది రెండో సంవత్సరం ఇస్తున్నారు. సో కొంతలో కొంత మనకు అవుతున్న పెట్టుబడిలో కొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ముందుకు రావచ్చు. ఇంకా వచ్చే రోజులలో ఏరియా పెరుగుతూనే ఉంది, వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, ఒక అవగాహన ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా వచ్చేస్తున్నారు దీనికి. ఈ ఒక సాంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కొంత ఒక ఏరియా, కొన్ని మిగతా ఆరుతడి పంటలు, ఈ పామాయిల్ కానివ్వండి, లేకపోతే కొన్ని అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి లాగానే ఇది కూడా కొంత మనం పోతే ఈ మన వాతావరణానికి చక్కగా సూట్ అయింది. ఒకప్పుడు ఇది ఎడారి మొక్క అని, ఎడారి లేకపోతే ఎక్కడనో మాత్రమే పండుద్ది, పెరుగుద్ది అని చెప్పి అనుకునే వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఒక 6-7 ఏళ్ళ నుంచి 8-8 ఏళ్ళ నుంచి ఇక్కడ సేద్యం చేస్తున్నారు. నాకంటే ముందు, నేను పెట్టి 2 ఏళ్ళు, నాకంటే ముందు కూడా ఇంకొక 6-7 ఏళ్ళు 5-6 ఏళ్ళ ముందు పెట్టిన వాళ్ళ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. నేను అందరు ఫార్మర్స్ వాళ్ళ ఫార్మ్స్ అన్ని తిరిగి నేను ఒక కరెక్ట్ సిస్టమ్ అంటే అక్కడ ఉన్న అన్నిట్లలో నుంచి ఒక బెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఒక హైబ్రిడ్ లాగా ఆలోచించుకొని ఎట్లయితే బాగుంటుంది అనేది అన్ని ఒక దగ్గర చేర్చుకొని ఈ ఫామ్ని నేను మౌల్డ్ చేసుకున్నాను. ఈ వీడ్ మ్యాట్ కానివ్వండి, ఈ డిస్టెన్స్ కానివ్వండి, డిస్టెన్స్ బిట్వీన్ ద మొక్కల మధ్యలో, సాళ్ళ మధ్యలో ఇది డిస్టెన్స్ కానివ్వండి, ఆ పోల్ల మధ్యలో డిస్టెన్స్ కానివ్వండి, మొక్కల మధ్యలో ప్లేస్ కానివ్వండి, ఎన్ని మొక్కలు ఉండాలి అనే దాంట్లో కానివ్వండి, ఈ సింగిల్ టైర్ 2 టైర్ అని చెప్పని ఈ ఇట్లా పెట్టే దాంట్లో కానివ్వండి,